నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాకుళం గ్రామీణ పరిధిలోని తండెంవల్స్ లో రైతులకు యూరియా పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్న ఏ ఒక్క రైతు యూరియాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ వైసీపీ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్న మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మెడికల్ కాలేజీల వ్యయంపై బహిరంగ చర్చకు రావాలని జగన్ కు సవాల్ ఎరువుల కోసం రైతులు గగ్గోలు పెడుతుంటే కూటమి సర్కార్ విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ను సందర్శించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ట్రేడింగ్ ప్రారంభ సూచికగా బెల్ మోగించిన నందమూరి హీరో రాష్ట్రంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఏ ఒక్క రైతు యూరియాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. శ్రీకాకుళం గ్రామీణ పరిధిలోని తండెంవల్స్ లో ఎమ్మెల్యే శంకర్తో కలిసి రైతులకు ఆయన యూరియా పంపిణీ చేశారు. ఎరువుల వినియోగంపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి 60,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం రబీ పంటకు ఇప్పటికే ఎరువులు కేటాయించిందని అన్నారు. రాష్ట్రంలో గాని జిల్లాలో గాని సఫిషియెంట్ గా ఎరువులు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం వివిధ కారణాలు కేంద్ర ప్రభుత్వం యూరియా తగ్గిస్తుందని, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో యూరియా లేక క్యూ లైన్లు ఉన్నాయని, రేపు భవిష్యత్తులో మనకు కూడా యూరియా అందదేమో అని ఆందోళన చెంది మొత్తం ఈ సంవత్సరానికి కావలసినటువంటి యూరియా అంతా స్టాక్ చేసుకుందామని ఒక ఆలోచనతోనే ఈ సమస్య వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముందుగా రాష్ట్ర రైతాంగానికి, ఈ జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రిగా స్పష్టంగా తెలియజేస్తున్నాను, యూరియా గురించి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు 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 అని తెలియజేస్తున్నాను. కానీ రైతు సోదరీమణులు మా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన విధంగా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది. యూరియా ఇదేదో అచ్చెన్నాయుడు, శంకర్, కలెక్టర్ గారు కాదు, వ్యవసాయ శాస్త్రజ్ఞులు వరికి 3 సార్లు యూరియా ఇయ్యాలి. మొదటిసారి 25 కేజీలు, రెండవసారి 25 కేజీలు, మూడవసారి 25 కేజీలు ఇయ్యాలని అచ్చెన్నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయించలేదు. వ్యవసాయ శాస్త్రజ్ఞులే వరి బాగా ఈల్డ్ రావాలన్నా, వరి బాగా పంట రావాలన్నా ఈ విధంగా మీరు యూరియా వేసి సరిపోతుందని వ్యవసాయ శాస్త్రజ్ఞులే నిర్ణయించారు. మనందరికీ ఒక ఆలోచన, యూరియా విపరీతంగా వేసేస్తే పంట విపరీతంగా వచ్చేస్తుందని ఒక ఆలోచన ఉంది. నేను తప్పు పట్టడం లేదు. దానికి మనం మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు విపరీతమైనటువంటి జబ్బులు, అందులో ప్రధానంగా క్యాన్సర్ విపరీతంగా వస్తుంది. ఇదేదో నేను మైక్ పట్టుకొని చెప్పడం కాదు. ఒకప్పుడు దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉంది. దేశానికే అన్నపూర్ణ రాష్ట్రం. ఈ దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్. అంటే అంత బాగా వరి వ్యవసాయం పండించినటువంటి రాష్ట్రం. వాళ్ళు కూడా విపరీతంగా యూరియా వాడటం వల్ల ఆ రాష్ట్రం ఈ రోజు చాలా బాధల్లోకి వెళ్ళింది. బాధలంటే ప్రతి రోజు కూడా ఒక రైల్లో పంజాబ్ నుంచి ఢిల్లీకి ఆడవాళ్లు మగవాళ్ళు వస్తారు. దేనికంటే క్యాన్సర్ ఎవరికైతే వచ్చిందో అటువంటి వాళ్ళందరికీ ఒక రోజుకి ఒక ట్రైన్ లో వస్తున్నారు. దానికి ఏంటి కారణమని శాస్త్రజ్ఞులందరూ పరిశీలన చేస్తే కేవలం యూరియా ఎక్కువ వాడుతున్నారు, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, దీనివల్ల చాలా ప్రమాదమని అక్కడ తెలియజేసిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా యూరియాని తగ్గించాలి, ప్రజల యొక్క ప్రాణాలను మనం కాపాడాలని ఒక నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం అలాట్మెంట్స్ కూడా జరుగుతుంది. అయితే అదృష్టం ఏమిటంటే మనం కూడా కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి మనం ఎంత అడిగితే అంత ఎరువు ఇస్తున్నారు. అలాగని చెప్పి ఎంత అడిగితే అంత ఇస్తున్నారని చెప్పి విపరీతంగా మనం వేస్తే అది చాలా ప్రమాదం. ఇది రైతులందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి స్పష్టంగా టీంలన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి. పాంప్లెట్ ఇస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు ఎవ్రీడే 1 గంట సేపు మీ దగ్గర ఎవరైనా యూరియా సమస్య ఉంటే డైలీ ఎవరి కలెక్టర్ లో మీరు ఫోన్ చేయొచ్చు.
లేకపోతే 24 గంటలు రౌండ్ ది క్లాక్ కలెక్టరేట్ లో ఒక సెల్ పెట్టాం, నెంబర్ కూడా మీకు ఇస్తున్నాం. మీరు చెప్తే మేమేమి పక్కన పడేం. పలానా ఊర్లో పలానా రైతు సమస్య చెప్తే వెంటనే మా అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తాడు. నువ్వు కలెక్టర్స్ కి ఫోన్ చేశావు, ఏంటి నీకు ఇబ్బంది, యూరియా ఇచ్చారా లేదా, మొదటి విడత వేసావా లేదా, సెకండ్ విడత ఎప్పుడు వేయాలి, మీకు మళ్ళీ సెకండ్ విడతలో ఎప్పుడు యూరియా వస్తుందని స్పష్టంగా సమాచారం ఇచ్చి చెయ్యాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలను మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ఖండించారు. 15 ఏళ్లలో చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల స్థాపన, వాటికి చేసిన వ్యయంపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో వైద్య రంగానికి పటిష్టమైన పునాదులు పడ్డాయని గుర్తు చేశారు. ఈరోజు సాక్షిలో ప్రధానమైన వార్త, 15 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కూడా కాలేజ్ తేలేదు అనేది ఒక ప్రధానమైన వార్త. బ్యానర్ ఐటమ్ కాదు, కానీ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి రాసి మెడికల్ కాలేజీలు అనేవి ఆంధ్రప్రదేశ్లో రాకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అన్నట్లుగా అక్కడ చెప్పడం జరిగింది. ఇవాళ సూర్యోదయం లేదు అని సాక్షిలో రాస్తే ఎంతమంది నమ్ముతారో ఇది కూడా అంతే. అందుట్లో ఎంత వాస్తవం ఉందో ఇందుట్లో కూడా అంతే వాస్తవం ఉంది. వాళ్ళు ఏంటంటే మా పేపరు మా ఇష్టం, అక్కడ ఎవడో పిచ్చోడు పర్వర్టెడ్ పర్సన్ ఉంటాడు, వాడు ఇవాళ సూర్యోదయం లేదని అనుకుని రాసేస్తే అదే సాక్షిలో ప్రింట్ అయిపోద్ది. అంటే రాసేవాడి కన్నా బుద్ధి ఉండాలా, రాయించేవాడి కన్నా బుద్ధి ఉండాలా. చదివేవాళ్ళు ఇద్దరి కంటే కూడా మేధావులు. ఇవాళ సూర్యోదయం లేదని సాక్షి పేపర్లో రాస్తే నాకు పేపర్ ఉంది, టీవీ ఉందని ఆ సాక్షి పేపర్ పనిచేసేవాళ్ళు కూడా నమ్మరు. ఎందుకని? వాస్తవాలు ఎప్పుడు ప్రజలకి అర్థమయ్యేటట్లు ఉండాలా, వాస్తవాలు చెప్పగలగాల. ఇది మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా రాలేదు అనేది ఇవాళ సూర్యోదయం లేదు అన్న దాంట్లో ఎంత వాస్తవం ఉందో ఇది కూడా అంతే వాస్తవం ఉంది. ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా ఉన్నారు. ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అసలు ఎన్ని కాలేజీలు వీళ్ళు కొత్తగా తెచ్చారు, అంతకుముందు ఎన్ని కాలేజీలు ఉన్నాయనేది లెక్క అధికారంగా ఉంటుంది. అదేమి ఇవాళ తారుమారు చేసే అంకేం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మొత్తం 27 కాలేజీలు వచ్చినాయి. మెడికల్ కాలేజీ అంటే ఇంజనీరింగ్ కాలేజీ లాగా ఏదో ఒక బ్రాంచ్ పెట్టుకుని నేను సిఎస్ఎస్ పెడతాను, లేదంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ పెడతానని చెప్పి క్లోజ్ చేసిన పరిస్థితి కాదు. ఓ మెడికల్ కాలేజీ పెట్టాలంటే దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్, ఇన్ని బెడ్స్, ల్యాబు, బోల్డంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కాబట్టి అటువంటి అవగాహన లేకుండా మేమేదో కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీ తీసుకొస్తే 17 మెడికల్ కాలేజీలు మేమే ప్రారంభించాం, చంద్రబాబు నాయుడు ఒక్క కాలేజీ కూడా తేలేదనే ఒక ఆరోపణ అనేది ఇందుకంటే దుర్మార్గమైన ఆరోపణ లేదు. నువ్వు 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చాయని చెప్పి ఊరిని బాధ కొట్టుకుంటున్నావు. 17 మెడికల్ కాలేజీల్లో ఎన్ని మెడికల్ కాలేజీల్లో ఇవాళ స్టూడెంట్స్ చదువుతున్నారు? 5 మాత్రమే చదువుతున్నారు. జగన్ ప్రభుత్వంలోనే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఏంటది? అంతకుముందు 85% కన్వీనర్ సీట్లు ఉంటే 15% ఎన్ఆర్ఐ కోటా ఉన్న ఆ సీట్ల పంపిణీని వీళ్ళు మార్చి 50% కన్వీనర్ సీట్లు, 30% సెల్ఫ్ ఫైనాన్స్ కింద డబ్బులు కట్టాలి, 15% అంటే 15% ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి కన్వీనర్ సీట్లని 85% నుంచి 50% తగ్గించారు. ఏమిటా అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుల కింద మేము ఈ కొత్త ప్రొసీజర్ తీసుకొస్తామని చెప్పింది. 23లో జీవో ఇచ్చింది జగన్ ప్రభుత్వమే. ఆ జీవో ఇచ్చి ఈ కొత్త కాలేజీల్లో ప్రభుత్వం యొక్క కన్వీనర్ సీట్ల కోటా తగ్గించుకుంది కూడా జగన్ ప్రభుత్వమే. రాష్ట్రంలో రైతులకు కనీసం ఎరువులు కూడా ఇవ్వలేని ఈ అసమర్థ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలపై విజయోత్సవాలు చేసుకోవాలనుకోవడం సిగ్గుచేటని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎరువుల కొరతతో అల్లాడుతున్న రైతాంగానికి అండగా వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టడంతో దానిని డైవర్ట్ చేయడానికే సూపర్ 6 విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒక్కటైనా పూర్తిగా
విధంగా అమలు చేశారా అని నిలదీశారు. రైతులు ఏదైతే ఎరువులు అందుబాటులో లేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఎరువులు ఇబ్బంది ఉందని చెప్పి రోడ్లెక్కి చెప్పులు లైన్లో పెట్టుకొని రకరకాలుగా వాళ్ళు వేదనకు గురవుతా ఉంటే దాన్ని గాలికి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటబట్టి రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిన తర్వాతే కూడా మీరు చలనం కలగలేదంటే ఈరోజు మీ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదైతే రైతుల ఆందోళనలు ఇవన్నీ గమనించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులందరూ కలిసి డివిజన్ కేంద్రాల్లో నియోజకవర్గాల్లో మండలాల్లో కంప్లీట్ చేసుకొని ఆర్డీఓ కార్యాలయాల్లో డివిజన్ కేంద్రాల్లో పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక రైతుల తరపున ఆందోళన కార్యక్రమం చేపట్టిన తర్వాత మీరు దాన్ని డీవియేట్ చేయడానికి ఈరోజు సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పి రేపు ధర్నా ఉంటే మీరు ఎల్లుండి ఆ కార్యక్రమం అనంతపూర్లో పెట్టుకున్నారంటే ఇన్ని కష్టాల్లో రైతులు ఇబ్బందులు పడతా ఉంటే దీన్ని పక్కన పెట్టి మీరు సూపర్ సక్సెస్ అని చెప్పి మీరు ఈరోజు విద్యోత్సవ సభలు చేసుకుంటా ఉన్నారంటే మీరు అసలు ఏ మొహం పెట్టుకొని రైతులకు సమాధానం చెప్పాలనుకొని ఆ సభలు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితుంది. మీరు కేవలం ఈ రైతాంగం ఇబ్బందులు ఈ రైతాంగం యొక్క కష్టాలని దారి మళ్లించడానికి జనాన్ని ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ రైతుల సమస్యలను బయటికి రానియకుండా దీన్ని డీవియేట్ చేయడం కోసమే పక్కదారి పట్టించడం కోసమే సభ పెట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది అసలు సూపర్ 6 విషయానికి వస్తే మీరు సూపర్ 6 విషయంలో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవ సభ ఎక్కడ జరుపుతారా? అసలు ఏ స్కీము 6లో పెన్షన్లు కోత పెట్టారు. వికలాంగుల పెన్షన్లు 1,00,000 పెన్షన్లు తీసేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఈరోజు చూసి బాధపడ్డ పరిస్థితి వికలాంగుల పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అది ఫెయిల్యూర్ పెన్షన్ల విషయం. రెండోది రైతులకి ఏదైతే మీరు సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పారో గత సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు మీరు రైతులకి. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కొంతమందికి 5,000 కొంతమందికి 7,000 ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం రేకండ్ ఇయర్ కూడా. అదేవిధంగా మహిళలకు ఇస్తామన్న మీరు సిలిండర్లు సంవత్సరానికి 3 అంటే గత సంవత్సరం ఒక్క సిలిండర్ ఇచ్చి అది నామం పెట్టిన పరిస్థితి. ఈ సంవత్సరం ఇంతవరకు ఒక సిలిండర్ కూడా మొదలు పెట్టాలి మీరు ఈరోజు కూడా. ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయ్యి కూడా ఎన్ని రోజులైందో మీకు తెలుసు. అవన్నీ పక్కన పెడితే అమ్మఒడి ఇస్తామని చెప్పి అందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో 30,000 మందికి పిల్లలకి అమ్మఒడి కూడా మీరు నామం పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిరుద్యోగ భృతి అయితే మీరు 14-19 మధ్యకాలంలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితి ఆ రోజు ప్రభుత్వంలో. ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మీరు ఆ రోజు. ఈ రోజు ఏంద్రా పరిస్థితి అంటే అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో కూడా మీ దగ్గర డేటా లేని పరిస్థితి మీ దగ్గర ఉంది. మీరు ఆ పథకాన్ని పక్కన పడేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు కూడా ఏదైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మీరు ఏదైతే 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా అసలు దాన్ని ఊసే లేదు. అదే కాకుండా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. ఈరోజు వాళ్ళు పడే పాటలు చూస్తూ ఉంటే ఏ బస్ ఎక్కాలో ఏ బస్ దిగాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ప్రారంభానికి సూచికగా మోగించే గంటను ఆయన మోగించారు. ఈ గౌరవం దక్కించుకున్న మొట్టమొదటి దక్షిణ భారత నటుడుగా ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.